పొద్దున్న బయటికెళ్ళిన మావయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. నువ్వేం కంగారు పడుకు, వచ్చేస్తాడులే. పొద్దునే షెడ్డుకు వచ్చాడు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకని బాగా చివాట్లు పెట్టి పంపించాను. అయ్యో, ఎందుకలా మాట్లాడావు? పాపం, నేను నిర్మోహమాటంగా మాట్లాడాను, నువ్వు అలా అనేసావు. తప్పేం లేదురే. ఆయన చేసిన పనికి ఆయన కాబట్టి ఊరుకున్నాను. ఇంకెవడన్నా అయ్యుంటే చంపి పాతేసేవాణ్ణి. కంగారు పడకు, మత్తు దిగిపోయిన తర్వాత ఆయనే వచ్చేస్తాడులే. అమ్మా, పాలు మరగబెట్టాను, చల్లారేక తోడువేసి పడుకో. సరేలేవే, నువ్వెళ్ళి పడుకోపో. టైం 10:30 అవుతుంది. ఇంకా ఈ వాసు రేవతి రాలేదేంటి? ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఇదేంటి, వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? ఎక్కడికెళ్ళుంటాడబ్బా? అర్చన, ఎక్కడికెళ్ళావు అర్చన? బయట తలుపేసొచ్చాను. సర్లే, నన్ను పొద్దున్నే లేపు, తొందరగా షెడ్డుకెళ్ళాలి, చాలా పనుంది. అలాగే. ఇక్కడే ఆపు. చిల్లర లేదండి. ఉంచుకోవయ్యా. వాసు, అత్తయ్య ఫోన్ చేసినప్పుడు కట్ చేసావు. ఇప్పుడు తలుపు తీస్తారో తీయరో? ఎందుకు రేవతి టెన్షన్ పడతావు? నేనున్నానుగా, రా. అమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా, అమ్మా తీయమ్మా త్వరగా. అమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా ఎంతసేపు అమ్మా తలుపు తీ. అమ్మా తీస్తావా లేదా? తీయమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా. వాసు,
మొన్న అక్క బావ వచ్చినప్పుడు అత్తయ్య తలుపు తీయకపోతే ఈ అరుగు మీదే పడుకున్నారు. మనం కూడా ఇవాళ ఇంతేనేమో. ఏంటి వాళ్ళు పడుకుంటే మనం కూడా పడుకోవాలని రూల్ ఉందా? ఇది నా ఇల్లు. అమ్మా, నువ్వు డోర్ ఓపెన్ చేస్తావా లేకపోతే తలుపులు ఎరగొట్టుకొని రమ్మంటావా? అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, ఎంతసేపే తలుపు తీయవే. అత్తయ్య, అమ్మా, అత్తయ్య తలుపు తీయండి. నీకేనే చెవుడా? అత్తయ్య, అమ్మా, వినిపించట్లేదా? తలుపు తీయమ్మా. అమ్మా, తలుపు తలుపు తీ. ఎంతసేపు కొట్టు? థ్యాంక్స్ అక్క. దేనికి థ్యాంక్స్ రేవతి? అయినా పని మీద బయటికి వెళ్తే రావడానికి కొంచెం అటు ఇటు అవుతుంది. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒరే వాసు, ఇలారా. ఏంటి? ఎరా, నేను పెట్టిన గడ్డి నాతోనే తినిపించేలా చేసావు కదరా, బుద్ధి తక్కువ వెదవా. ఫోన్ చేశానుగా, తీయొచ్చుగా. అబ్బో, దీనికి ఫోన్ మళ్ళీ లిఫ్ట్ చేయడం. పడుకో అమ్మా. చిచ్చి, మళ్ళీ పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన వాసు, కురిసెను కొంచెం బయటికి వెళ్ళు. మదివి. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. బయటికి వెళ్ళడం దేనికి రేవతి? నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు నిన్ను బయటికి వెళ్ళమన్నానా? మరి నువ్వెందుకు నన్ను బయటికి వెళ్ళమంటావు? చెప్పు రేవతి. చైతి, ఏంటి జోకా? ముందు చైతి. ఎందుకు రేవతి అంత సీరియస్? ఇప్పుడు దాకా హ్యాపీగా జాలీగా బయట ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. అదే ఆనందం రూమ్ లో కూడా కంటిన్యూ చేయొచ్చు కదా. ఏంటి పూలు కొనిచ్చి షికారు చేయించి నన్ను మాయ చేద్దామని చూస్తున్నావా? ఆశపడి సరే అనడానికి నేను నీ భార్యనా బజార్ మనిషినా? అత్తే చెప్పిందని నేను నీతో వచ్చాను, అంతేకాని నేనేం మర్చిపోలేదు. నువ్వు నేను చెప్పింది మర్చిపోకుండా ఉంటే మంచిది. అప్పుడన్నమాట ఇప్పుడు అంటున్నాను. ఎప్పుడు నువ్వు బాధ్యతగా నడుచుకోవడం మొదలు పెడతావో అప్పుడే నీ భార్యగా సంతోషాన్ని పంచుతాను. అర్థమైందా? ఛ! బంగారం దొంగతనం చేసి మరీ సరదాగా తిప్పుకొని వచ్చాను. సర్దుకుంటుందేమో అనుకున్నా. మొత్తం అంతా వేస్ట్ వేస్ట్ వేస్ట్. అన్నయ్య, వదిన వస్తుంది. ఎరా, ఆ, అప్పుడే 1 గంట అయిందా? అవునన్నా. సర్లే, వెళ్ళి చేతులు కడుక్కురా, సరే. ఫోన్ చేద్దాం. ఆడికి చెప్పు, అలాగే. చేతులు కడుక్కొస్తాను. ఆగు. నిన్నటి నుంచి మావయ్య ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లారో ఏమయ్యారో తెలీదు. ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం లేదు, నువ్వు పట్టించుకోవడం లేదు. అర్చన, ఆయన మహా అయితే ఎక్కడుంటాడు? ఎక్కడో ఫుల్లుగా తాగి పడిపోయి ఉంటాడు. మత్తు దిగితే గానీ ఇంటికి రాడు. ఇవన్నీ నాకు మామూలే. నీ కొత్త కాబట్టి బాధపడుతున్నావు. ఏంటి? ఇంకా విషయం వదిలేసే. అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావేంటి? లేకపోతే ఏంటి? కోడలు దిద్దులు అమ్మేసి ఎక్కడో తాగి పడిపోయిన వాడిని వెతికి ఇంటికి తీసుకురావాలా? ఏం మాట్లాడుతున్నావు అర్చన? రేవతి మన ఇంటికి కొత్తగా వచ్చిన అమ్మాయి. ఆయన ఇలాంటి వెధవ పనులు చేస్తే ఆ అమ్మాయి మన గురించి, మన కుటుంబం గురించి ఏమనుకుంటుంది? రేపు రేవతి వాళ్ళ నాన్న వాసుని పిలిచి మీ నాన్న ఇలా చేశాడేంటి అంటే వాసుగాడు తలెత్తుకుని తిరగలడా? వయసు రాగానే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. పరువు తీస్తాడని తెలుసు గాని మరీ ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. సర్లే, ఆ విషయం వదిలే. అది కాదు, నిన్న అందరూ తిట్టడం వల్ల మావయ్య బాధపడి ఏదైనా చేయకూడని పని చేసే నిర్ణయం తీసుకునుంటే అప్పుడు మనం ఏం చేయగలం? అందుకే ఓసారి వెళ్ళి ఎక్కడున్నారో వెతికి చూస్తే మంచిది. అర్చన, నీకు ఆయన గురించి పూర్తిగా తెలీదు. ఆయన ఫుల్లుగా తాగి ఎక్కడో పడిపోయాడు. మత్తు దిగిపోయిన తర్వాత ఆయనే హ్యాపీగా ఇంటికి వస్తాడు. ఇంకా విషయం వదిలే. నాకు పెద్ద ఆకలేస్తుంది, అన్నం పెట్టు, చీకటికొస్తాను. అన్నా, నీతో ఒక మాట చెప్పాలన్నా. బాబాయ్ ఆ బంగారం తీసి ఉండడని నాకు అనిపిస్తుందన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆయన గురించి నాకంటే ఎక్కువ తెలుసా నీకు? ఆయన మా నాన్నరా. డెఫినెట్గా దిద్దులు తీసింది ఆయనే. ఇంకా విషయం వదిలే. అన్నా,
నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి చెప్తున్నా అన్న. నిన్నటి నుంచి ఆ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా అన్న. ఏంట్రా ఆ విషయం? ఏరా, నువ్వు చెప్పేది నిజమా? అన్నా ఒట్టన్నా, వాళ్ళకేమైనా ఇబ్బంది ఏమైనా వచ్చిందేమో అందుకు అమ్ముతున్నారేమో అనుకున్నా. కానీ మీ మాటలు విన్నాక అనుమానం వచ్చి అంటున్నా. నేను ఆ దిద్దులు తీయలేదమ్మా అని మావయ్య నాతో అన్నప్పుడు నేను ఆయన మాట వినకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఇప్పుడే నాకు నిజం తెలిసింది, అసలు దొంగ వాసు అని. అన్నా, ఎవరైనా సొంత పిల్లల నగలు దొంగతనం చేసి అమ్ముకుంటారా అన్నా? అమ్ముకుంటారా? వాసుగాడు అమ్ముకుంటాడు. వాడి గురించి నీకు తెలియదురా. వాడు స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు. పెళ్ళాం గొంతు కూడా కోస్తాడు. అనవసరంగా నిజం తెలుసుకోకుండా నాన్నను అనుమానించి అవమానించాను. నీ మొహం నాకు చూపించొద్దని తిట్టాను. బహుశా అందుకే ఆయన బాధపడి ఇంటికి రాలేదేమో అనిపిస్తోంది. అయ్యో, నేను అనుకున్నట్టు మావయ్య ఏదైనా చేసుకునుంటే నాకు చాలా భయంగా ఉంది. తొందరగా వెళ్ళి కాస్త వెతుకు. ఎక్కడని వెతకనర్చనా? సర్లే, నేను వెతుకుతాలే. అన్నం తిని వెళ్ళు. వద్దు, వచ్చి తింటాను. అన్నా మేము కూడా వస్తాం అన్నా. వద్దురా, మీరు షెడ్ చూసుకోండి. జాగ్రత్త అర్చన. రంగయ్య కనపట్లేదా? ఎక్కడికి వెళ్ళే మనిషి కాదే. మేము పులి వాళ్ళ అమ్మమ్మ కాలు జారి కింద పడిందని ఆ బాటిల్ కిరాణా షాప్లో ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత మమ్మల్ని కలవలేదు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మా వల్లే వచ్చాయనుకుంటా. ఆ బాటిల్ కిరాణా షాప్లో ఇవ్వకుండా ఉండాల్సింది. సర్లే గాని మామూలుగా నాన్న ఎక్కడుంటాడో చెప్పు. ఆయనకు మేము తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరే. మమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళడే. ఒక పని చేద్దాం గోపి, నేను మా ఫ్రెండ్స్ని కలిసి విషయం చెప్తాను. తలోదారిని ఎదుగుదాం, తప్పకుండా దొరుకుతాడు. సరే బాబాయ్, నేను వెతుకుతాను. ఒకవేళ నీకు కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే గోపి, ఉంటాను. సరే. బాబాయ్ చెప్పు. గోపి, మీ నాన్న ఇక్కడ గుడి ముందు పడుకొని ఉన్నాడు. సరే, నేను వెంటనే వస్తున్నాను. అలాగే గోపి. గోపి, ఇదిగో ఇలా చూడు. నానా, నానా. బాబాయ్, రంగయ్యని చూడగానే వెంటనే నీకు ఫోన్ చేశాను. ఎంత లేపినా లేవలేదు. నానా, నానా.
డాక్టర్ గారు మా నాన్నకి ఏం ప్రమాదం లేదుగా? కొంచెం వెయిట్ చేయండి. సరిగ్గా ఆహారం తీసుకోపోవటం వల్ల లో బీపీ వచ్చి స్పృహ కోల్పోయాడు. మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్సా? లేక పెద్ద ఆయన అలిగి అన్నం తిండ మానేశాడా? లేకుంటే వయసు మళ్ళీ ఆయన కదా తిండి దండగానే వదిలేశారా? చూడండి, ఇంటికి తీసుకెళ్ళి సర్ది చెప్పి ఏదైనా పెట్టండి, సరిపోతుంది. అలాగేనండి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. నాన్న పద ఇంటికి వెళ్దాం. లేరంగయ్యా, పదా. చూడండి, ఎందుకండి మీకు ఈ వయసులో ఆవేశాలు కావేశాలు? ఇంటికి వెళ్ళి చక్కగా తిని హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు. యూ విల్ బి ఆల్ రైట్. టేక్ కేర్. జాగ్రత్త. నాన్న హోటల్కి వెళ్దామా? ఏమైనా తిందు గాని? ఎందుకురా గోపి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బతికించావు. అసలు నన్ను వెతకకుండా అలా వదిలేస్తే వస్తువులతో చచ్చిపోయేవాడిని కదరా.